హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే మాకైతే బీచ్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని వెళ్తున్నాం. ఈరోజు డే వచ్చి సండే, డేట్ వచ్చి March 10th. ఎర్లీ మార్నింగ్ 5:30 ఎంతో అవుతుంది ప్రజెంట్ టైం. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం. అవును, మా ఊరికి ఇంకొక పేరు వచ్చి బందర్ అనమాట. బందర్ అనగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది బందర్ లడ్డు, బందర్ హల్వా, బందర్ బాదం మిల్క్. చిలకలపూడి రీచ్ అయ్యామన్నమాట. ఈ చిలకలపూడి అనగానే మనకి ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే, అంటే మా పక్కనే అనుకోండి, చిలకలపూడిలో బాగా రోడ్ గోల్డ్ ఐటమ్స్ అయితే, జ్యువెలరీస్ అయితే ఇక్కడ తయారు చేస్తారు. హోల్సేల్ అమ్ముతారు, రిటైల్ అమ్ముతారు అనమాట. ఇక్కడ చాలా తక్కువ రేట్లు అయితే దొరుకుతాయి. మనకి సిటీలో కూడా అటు హైదరాబాద్ కానీ ఎక్కడికైనా కానీ ఇక్కడ నుంచే ఎక్కువ శాతం రోడ్ గోల్డ్ అనేవి జ్యువెలరీస్ అనేవి పర్చేస్ చేసి అక్కడ తీసుకొచ్చి అయితే అమ్ముతారు. ఇక ఇట్లా స్ట్రైట్ వెళ్ళామంటే మనకి పాండురంగ స్వామి గుడి అనమాట. ఇటు లోపలికి నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళిపోతున్నాను టువర్డ్స్ మంగిన్పూడి బీచ్. ఇక మార్నింగ్ అవుతుంది, వెళ్తురు మెల్లిమెల్లిగా వస్తుంది. మేము బీచ్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఇక్కడ రైట్ తీసుకుని ఇక వచ్చామన్నమాట. ఇవన్నీ ఉప్పు పండిస్తారు ఇక్కడ, బీచ్ వాటర్తో ఉప్పు అన్నమాట. బీచ్ వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసి ఎండబెట్టి ఉప్పు అయితే ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ. మేము ఇక ఎంటర్ అయిపోయాం. బండి లోపలికైతే అలౌడ్ లేదు నాకు తెలిసిన మట్టుకైతే. ఇక్కడ పెట్టేసుకుని అయితే వాకింగ్ చేసుకుంటూ బీచ్ లోకి అయితే వెళ్ళాలి. చెట్లు పెట్టినట్టున్నారు కొత్తగా. ఈ చెట్లు అయితే లివ్ అన్నమాట. ఒక ఇది వైజాగ్ బీచ్ ఫీల్ రావడానికి అయితే పెట్టినట్టున్నారు. బాగుంది, డెవలప్ అవ్వాలి ఇక్కడ కూడా. రోజు రోజుకి డెవలప్ అవుతా ఉంటే బాగుంటది. ఇక మేమైతే బీచ్లో అయితే వాకింగ్ చేస్తూ ఉన్నాం అనమాట, అటు అటు. ఇంకా సన్ అయితే రాలేదు, వెలుతురుగానే అయితే ఉంది. వెలుతురు అయితే వచ్చేసింది అనమాట. మార్నింగ్ అయితే అయిపోయింది, ఇంకా సన్ అయితే కనిపించలేదు మాకు. చూడండి, బీచ్ మొత్తం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మొత్తం పడేసే ఉంది. ఆ చెట్లు ఇవి బాగానే ఉంది. తమ్ముడు నేనైతే అటు ఇటు నడుస్తున్నాం. అందరూ వెయిటింగ్ అనమాట, సూర్యుడు ఎక్కడ కనిపిస్తాడా అన్నట్టుగా. మార్నింగ్ కూడా మేము ఈ టైంలో వస్తారా లేదా అనుకున్నాం, కానీ జనాలు బాగానే వచ్చారు. ఇక మేమైతే ఇటు అటు నడుస్తున్నాం. ఎక్కువసేపు టైంపాస్ అవుద్దులే అన్నట్టుగా, ఎక్కడన్నా కెమెరా పెట్టి షూట్ చేద్దాం అన్నట్టుగా. మా చెల్లెళ్ళు అయితే ఒక చోట కూర్చున్నారు అనమాట, పెయింటింగ్ వేస్తాం. మేమేమో ఇక ఇట్లాగే అటు ఇటు తిరుగుతా టైంపాస్ చేసుకుంటూ ఉన్నాం ఇద్దరం అయితే. ఇక సన్ అయితే సన్ రైజింగ్ అయితే ఇక అవుతుంది అనమాట. అంటే ఆల్రెడీ డే అయిపోయింది సన్ రైజ్, కానీ ఇక్కడైతే ఇంకెక్కడా కనిపించలేదు. ఇక మా తమ్ముడు ఏదో ఒకటి గీస్తూ ఉన్నాడు కింద. నేను గీసాను కానీ అల్ల ఇదైపోయింది. ఇక ఈడ ఏదో ఒకటి గీస్తూ ఉన్నాడు. ఇక మీరైతే బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. నేనైతే
ఇక మేమైతే స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయ్యి అటు సైడ్ ఫిషింగ్ బోట్స్ అవి ఉంటాయి అన్నమాట. అటువైపు అయితే వెళ్తాం. వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక చెల్లెలు పెయింట్ తీసుకుంటున్నారు. మళ్ళీ వచ్చి అది తీసుకుని అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోతాం. ఏంటి ఆకులు వదలకోకుండా అయితే కట్టేశారు ఈ చెట్లకి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి అయితే ఇక్కడ పాతేశారు. పాత వేసేవాళ్ళు ఇక్కడి నుంచి ఆ చివరి వరకు వేసేస్తే బాగుండేది. ఏరా ఇంకా ప్రజెంట్ అయితే మేము అటు బోట్స్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇట్లా ఈ రోడ్లు వెళ్ళిపోవాలి అనమాట. స్ట్రైట్ కాదు, మనకి ఇట్లా ఫిషింగ్ మొత్తం ఇక్కడ బీచ్ లో ఫిషింగ్ చేసుకుని ఇక్కడికి వస్తాయి బోట్స్ అయితే ఎర్లీ మార్నింగ్. ఇది పీతలు, రొయ్యలు, చేపలు ఎక్కువ ఎక్స్పోర్టింగ్ వెళ్ళిపోతాయి. ఇక్కడ కావాల్సిన కూడా కొనుక్కొని ఊర్లోకి తీసుకొచ్చి అమ్ముతారనమాట అమ్మేవాళ్ళు అయితే. కొంతమంది అయితే ఇళ్లలో కూడా కొనుక్కెళ్తారు ఇక్కడ నుంచి. తక్కువ మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా వస్తాయని అయితే ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్తారు. ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకుని ఆఫ్ రోడింగ్ చేసుకుంటే వెళ్ళాలి అక్కడికి. అది చూసారా అక్కడ పోలీస్ ట్రైనింగ్ ఇస్తా ఉంటారు అనమాట వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు. పోలీసు వాళ్ళకి షూటింగ్ ట్రైనింగ్ అనేది. మామూలుగా కూడా ఏంటంటే ఇక్కడ ఆర్టీసీ బస్సు వాళ్ళకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా బస్ ట్రైనింగ్ అయితే ఇక్కడ ఇస్తా ఉంటారు, ఇక్కడ తీసుకొచ్చి ఈ లొకేషన్ లో. టైం వచ్చి ఇప్పుడు 8 ఎంతో అవుతున్నట్టుంది. మేము మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యాం. చూసుకోవాలి, మళ్ళా కంపలు ఉన్నాయి. బండి టైర్లకు ముళ్ళు గుచ్చకుండా పంచర్ వస్తామే. 2+ టైర్ అయితే, కానీ మనం చూసుకుని ఆచి తూచి వెళ్ళాలన్నమాట. మధ్యలో కలమాక ఇసుక ఉంది. ఇవ్వండి ఇట్లా వెళ్తున్నారు చూసారా జనాలు వలలు ఇచ్చుకుని. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి ఫిషింగ్కి అయితే వెళ్ళిపోతారనమాట. వీళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చుకెళ్తున్నారు. మేమైతే వచ్చేసాం. ఇక్కడైతే ఉంటాయి అన్నమాట మనకి మొత్తం వెళ్ళి వచ్చినాయి అన్ని ఫిషెస్ ఇక్కడ పెట్టేది సేవ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇంకా
వెళ్ళినట్లేదు. ఇవాళ అయితే మొత్తం ఖాళీగా ఉంది, సండే కదా ఇవాళ. సండే మరి జనాలు అయితే ఉండాలి. ఫిషింగ్స్ వెళ్తున్నట్టున్నారు. అక్కడైతే వలాలు కుట్టుకుంటున్నారు. జనాలు కూడా చూస్తాకైతే వచ్చారు, చేపలు ఏమైనా వచ్చినాయి అన్నట్టుగా. ఇంకా మేమైతే వెళ్ళి బ్యాక్ అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఇక అక్కడికి వెళ్ళి అవి ఒక 2-3 పిక్స్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే బైక్స్ లోపలికి కూడా వేసుకెళ్తున్నారు కదా, వేసుకెళ్తా ఇప్పుడు ఈ టైం. ఇప్పుడు బైక్ లోపలికి వేసుకెళ్ళి ఒక 2-3 పిక్స్ తీసుకుని ఇక స్టార్ట్ అయిపోతా. ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో అయితే ఆపేస్తున్నాను. మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.